అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి. అందులో భాగంగా మొదటి సిలిండర్ అయితే అయిపోయింది 4 నెలల కాలానికి. ఇప్పుడు మళ్ళీ రెండవ సిలిండర్ని బుక్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ వారైతే రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ రెండవ సిలిండర్ వచ్చేసరికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు వీరు రాష్ట్ర ప్రజలందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ బుక్ చేసుకోవాలని చెప్పి వీరు గవర్నమెంట్ వారైతే తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరికైతే ఈ గ్యాస్ అందడం లేదో, సబ్సిడీ డబ్బులు అందడం లేదో వారు సచివాలయాలకైతే వస్తున్నారు. కానీ సచివాలయాల్లో వీరికి ఎలాంటి పరిష్కారం అయితే లభించడం లేదు. వీరు గ్యాస్ ఎవరి దగ్గర అయితే బుక్ చేసుకుంటున్నారో వారి దగ్గరకు వెళ్ళి తమకు ఎందుకు సబ్సిడీ డబ్బులు పడడం లేదు అని అడిగితే గ్యాస్ ఏజెన్సీ వారైతే సమాధానం అయితే చెప్తారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఈ రెండవ గ్యాస్ సిలిండర్ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి వారికి కూడా పంపించండి. థ్యాంక్ యూ.